హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉన్న హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ గురించి ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. మనకి హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉంది. ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది. ఏంటంటే ఇక్కడే రోడ్ నెంబర్ 12లోనే బంజారా హిల్స్లోనే మనకి పూరి జగన్నాథ స్వామి టెంపుల్ ఉంది. సో అక్కడ నుంచి టెంపుల్కి వెళ్ళకుండా మనం లెఫ్ట్కి ఒక రోడ్ వస్తుంది. అక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళినట్టయితే కనుక ఈ హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ ఉంటుంది. ఇది బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉంది. ఈ హరే కృష్ణ స్వర్ణ దేవాలయం హైదరాబాద్ బంజారా హిల్స్లో నిర్మించిన మొట్టమొదటి స్వర్ణ దేవాలయం అన్నమాట. దీన్ని 2018లో భారత ఉపాధ్యక్షుడు శ్రీ వెంకయ్య నాయుడు గారు ప్రారంభించారటండి. ఇక్కడ మూర్తులు వచ్చేసి ముఖ్యంగా స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహస్వామి, అలానే రాధా గోవిందం స్వాములు కొలువై ఉన్నారు. ఈ టెంపుల్ సుమారు 7000 సంవత్సరాల క్రితం స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహస్వామి మరియు శివుడు ప్రత్యక్షమైన స్వయంభూ మూర్తులట. ఇది తెలంగాణలోనే మొట్టమొదటి స్వర్ణ దేవాలయం శ్రీ హరే కృష్ణ స్వర్ణ దేవాలయం. ముఖ్యంగా జరిగే ఫెస్టివల్స్ వచ్చేసి రామనవమి, బ్రహ్మోత్సవాలు, నరసింహ జయంతి, రథయాత్ర, బలరాం జయంతి, అలానే వ్యాస పూర్ణిమ, కృష్ణాష్టమి, రాధాష్టమి, ఇలా చాలా ప్రత్యేకంగా ఈ రోజులో ప్రత్యేక పూజలు ప్రత్యేకంగా ఉంటాయన్నమాట. అలానే వచ్చేసి ఇక్కడ ప్రతీ నెల లక్ష్మీ నరసింహస్వామికి స్వాతి నక్షత్రం రోజు అభిషేకం చేస్తారటండి. మనం ఇప్పుడు టెంపుల్కి దగ్గరికి వచ్చాం కదా, చెప్పుల స్టాండ్లో చెప్పులు కట్టుకున్న తర్వాత లెఫ్ట్లోనే మనకి కాలు కడుక్కోవడానికి ట్యాప్స్ అవైలబుల్ ఉన్నాయి. అక్కడ నుంచి మనం కాలు కడుక్కుని లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ నామాలు పెట్టుకోవడానికి ఒక మిర్రర్, అలానే బొట్టు కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఉన్నారు. సో ముందుకు వచ్చిన తర్వాత లెఫ్ట్లో మనకి గోశాల ఉంటుంది. ఈ గోశాల మనం ఇక్కడ ఆవులకి పెట్టడానికి గ్రాసు, ఇలానే ఫుడ్ వాటికి పెట్టడానికి అక్కడ ప్రొవైడ్ చేసి ఉంటుంది. అక్కడ నుంచి అవి తీసుకొని ఈ గోమాతలను దర్శనం చేసుకొని కిందికి వెళ్ళినట్టయితే కనుక కింద కూడా ఒక గోశాల ఉందన్నమాట. అది కూడా మనం విజిట్ చేయొచ్చు. ఈ హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ అసలు ఎంత పీస్ఫుల్ అట్మాస్ఫియర్ అంటే చాలా బాగుంది. సో ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్ళినట్టయితే కనుక మనం స్టెప్స్ ఉంటాయి. ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ అక్కడ వచ్చేసి మనకి ఇక్కడ పాంచజన్య శివలింగం, అలానే భగవద్గీత గురించి, అలానే ఈ లక్ష్మీ నరసింహస్వామి గురించి ఫ్లెక్సీలో అటు ఇటు భగవద్గీత, ఇలాంటి వాటి ఆధ్యాత్మిక విషయాల గురించి మనకి ఇక్కడ బోర్డులు ఏర్పాటు చేస్తున్నారనమాట. మనం అవి చదువుకుంటూ ముందుకు వెళ్ళినట్టయితే కనుక మొట్టమొదటిగా మనకు కనిపించే టెంపుల్ వచ్చేసి జప ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. ఇదంతా మనం స్టెప్స్ వెళ్తున్నప్పుడు అటు ఇటు చూస్తే కూడా ప్లేస్ కూడా అట్మాస్ఫియర్ కానీ అంతా చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా. చూసారు కదా, ఈ పక్కన ఉన్నాయి కదా, ఇవన్నీ ఈ టెంపుల్ ఆలయ విశేషాలు అనమాట. ఈ ఆలయ విశేషాలను మనం చదువుకుంటూ కిందికి వెళ్తూ ఉన్నట్టయితే కనుక ఇవి స్వయంభూ క్షేత్రం కదా. ఇక్కడ ముఖ్యంగా గర్భాలయం వచ్చేసి ఇక్కడ ఒక అరుదైన శాలిగ్రామ శిల ఉంటుంది. దాని గురించి కూడా ఇక్కడ ఫ్లెక్సీల్లో ఈ టెంపుల్లో ఉన్న ఆలయ విశేషాలు అన్నిటిని ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క విధంగా రాసిపెట్టి ఉన్నారనమాట. సో ఇవన్నీ చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్టయితే కనుక ఇక్కడ ఫస్ట్గా మనకు కనిపించేది హనుమాన్. మనం హనుమాన్ టెంపుల్ ఎక్కడ చూసినా చేతిలో గద ఉంటుంది. ఇక్కడ జప ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. ఇది కూడా పైన అంతా గోల్డ్తో చేసింది. సో ఇక్కడ కిందకి వచ్చినట్టయితే కనుక హనుమాన్ చేతిలో జప ఆంజనేయ స్వామి అంటున్నాం కదా, ఒక జపమాలతో ఉంటారు. అది ప్రత్యేకం. మనం మిగతా ఏ టెంపుల్స్లో చూసినా కానీ హనుమాన్ చేతిలో గద ఉంటుందే తప్పితే జపమాల ఉండదు. సో అది ఇక్కడ ప్రత్యేకం. ఇక్కడ వచ్చేసి ఒక ఫ్లెక్సీ అంటే కలియుగంలో కల్మషాలు, అలానే గొడవలు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. స్వయంగా శ్రీకృష్ణుడే ప్రారంభించిన ఈ శ్రీ బ్రహ్మ మధ్య గౌడియ హరే కృష్ణ సాంప్రదాయాల్లో వస్తున్న 32 సాంప్రదాయ ఆచార్యులు శ్రీమద్ వేదాంత స్వామి శ్రీ ప్రభుపాదుల వారు ప్రతిరోజు 16 మాలలు చేయమని ఆదేశించారట. ఏ అదృష్టవంతులైతే ఈ ఆదేశాలను అమలు చేస్తారో వారిని శాస్త్రాలు చెప్పిన సంపూర్ణ ఫలితాలు లభిస్తాయంటండి. దీన్నే మంత్రయోగ పద్ధతి అని అంటారు. అంతేకాకుండా ఇప్పుడు మీరు హనుమాన్ మూర్తి చూస్తున్నారు కదా,
అసలు ఎక్కడా చూడని విధంగా అలంకరణ అంతా విశేషంగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ముఖ్యంగా ఈ హరే కృష్ణ టెంపుల్లో అలంకరణ అనేది చాలా ప్రత్యేకం అన్నమాట. చాలా బాగుంటుంది. అన్నీ ఒరిజినల్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కాకుండా అన్నీ ఒరిజినల్ ఫ్లవర్స్తోనే చేసి ఉన్నారు. అసలు ప్రత్యేకంగా చాలా బాగుంది. ఇప్పుడు హనుమాన్ టెంపుల్ దాటి ముందుకు వచ్చినట్టయితే కనుక ముందుగా మనకు కనిపించేది ధ్వజస్తంభం. ఈ ధ్వజస్తంభం కూడా ప్యూర్ గోల్డ్తో చేసిందనమాట. 50 అడుగుల స్వర్ణ ధ్వజస్తంభం ఇది. ధ్వజస్తంభం దర్శించుకొని ముందుకెళ్ళినట్టయితే కనుక 4600 చదరపు అడుగుల మహామండపం మరియు 5 మెట్లు, బంగారు మెట్లు, రాజగోపురాలు ఉంటాయి. ఈ రాజగోపురాలు కూడా గోల్డ్తో చేస్తున్నాయి, అందుకనే ఇది గోల్డెన్ టెంపుల్గా పేరు వచ్చిందనమాట. ఈ హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్లో స్వయంభు లక్ష్మీనరసింహస్వామి ప్రధాన దేవత. ఈ స్వామి గర్భాలయంలో ఒక అరుదైన శాలిగ్రామశిల ఉంటుంది. మనం అది చూస్తే కనుక మనకి చూడడానికి ఒక శివలింగం లాగా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్గా కూడా మనం ఇప్పుడు మేము వెళ్ళే టైంకి అక్కడ హారతి జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే స్వయంభు శ్రీ లక్ష్మీనరసింహస్వామి మూర్తి. ఆ స్వామి మూర్తి ఆపోజిట్ ఎదురుగానే శివాలయం, పాంచజన్య శివాలయం కూడా ఉంటుంది. సో అక్కడ నుంచి మనం స్ట్రైట్ వెళ్ళకుండా ఇలా లెఫ్ట్ తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళినట్టయితే కనుక మనకి ఎదురుగా పక్కనే రాధాదేవి అలానే శ్రీకృష్ణుడు, అక్కడే తులసి కోట అలంకరణ కానీ శ్రీ ప్రభుపాదుల వారు అలాగే ఈ స్వామివారులు కానీ వీళ్ళంతా మనకి కనిపిస్తారు. ఈ రాధా గోపాలస్వామి ఆపోజిట్ ఎదురుగానే మనకి శ్రీ ప్రభుపాదుల వారి విగ్రహం కూడా మనకి ఉంటుంది. చూస్తే కనుక అసలు రియాలిటీగా ఆయన వచ్చి కూర్చున్నారా అన్నంత రియాలిటీగా కనిపిస్తుంది. ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ స్వామి గర్భాలయంలో అరుదైన శాలిగ్రామశిల ఉంటుందని చెప్పాను కదా. ఈ శాలిగ్రామశిల గండకీ నది నేపాల్లోని ముక్తినాథ్ ఆలయం సమీపంలో కనుగొనబడిందంటండి. ఈ హెచ్కేఎం స్వర్ణ దేవాలయంలో ప్రధానంగా జరుపుకునే పండుగలు, ఫెస్టివల్స్ కూడా చాలా ఉన్నాయి. ఇలా ముఖ్యంగా ఫెస్టివల్ సమయంలో వచ్చినట్టయితే కనుక అసలు ఆ అట్మాస్ఫియర్ కానీ, పాటలు కానీ, లేదంటే అక్కడ ఈ శ్రీకృష్ణ భజనలు కానీ, హరే కృష్ణ భజనలు కానీ చాలా బాగుంటాయి. సో ఒరిజినల్గా మేము వెళ్ళేసరికి ఇలా శ్రీకృష్ణ దేవాలయం దగ్గరికి వచ్చేసరికి హారతి జరుగుతుంది. హారతి జరిగే సమయంలో అయితే కనుక చాలా బాగుంటుంది, అది ప్రత్యేకంగా చూడాలి. ఆలయం టైమింగ్స్ వచ్చేసి 7 to 7:15 నుండి మార్నింగ్ ఆఫ్టర్నూన్ 12:15 వరకు ఓపెన్ ఉంటుంది. ఈవినింగ్ వచ్చేసి 5 to 5:15 నుండి రాత్రి 8:15 వరకు ఓపెన్ ఉంటుంది. సో ఇక్కడ ఈ హారతి సమయంలో హరే కృష్ణ మంత్రం జపిస్తూ ముఖ్యంగా పాటలు పాడుతూ ఇలా డ్యాన్స్ చేస్తూ ఉంటారు. చూడడానికి చాలా బాగుంటుంది, ఆహ్లాదంగా. అంతేకాకుండా ఇక్కడ వచ్చేసి ముఖ్యంగా 60 లాంగ్వేజెస్లో మనకి భగవద్గీతలు మనకి అవైలబుల్ ఉంటాయి. అసలు ఎక్కడ మనకి ఇన్ని టెంపుల్స్ ఉన్నాయి కానీ ఎక్కడ లేని విధంగా 60 లాంగ్వేజెస్లో భగవద్గీతలన్నీ అక్కడ మనకి ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్లో భగవద్గీత దొరుకుతుందన్నమాట. అంతేకాకుండా బయట ఒక స్వీట్ స్టాల్ ఉంది. పక్కనే శ్రీకృష్ణ జన్మాష్టమికి సంబంధించిన అన్ని వస్తువులు, గిఫ్ట్ ఆర్టికల్స్, అలానే కృష్ణమాలలు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది రాధాదేవి అలానే శ్రీకృష్ణ వాళ్ళ మందిరం. అసలు చూడడానికైతే చాలా నిండుగా అలంకరణ కానీ అంతా చాలా బాగుంది. అనుకున్న మరొక ముఖ్యమైన విశేషం ఏంటంటే ఇక్కడ స్వయంభు శ్రీ లక్ష్మీనరసింహస్వామి స్వయంగా వెలిసారని చెప్పాను కదా. సో ఇప్పుడైతే టెంపుల్ ఇదంతా ఉంది కానీ ఒకప్పుడు ఇది ఒక కొండ అంటండి. ఈ కొండ మీదే స్వయంగా లక్ష్మీనరసింహస్వామి అవతరించారంట. సో ఆ కొండ అంతా ఇప్పుడు టెంపుల్ కట్టారు కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తున్న లక్ష్మీనరసింహస్వామి మూర్తి అంతా కొండ భాగానికే అనుకొని ఉంటుంది. మనం అది డీటెయిల్గా చూడాలంటే కనుక లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకున్న తర్వాత టెంపుల్ చూసినట్టయితే ఒక చిన్న కొండ ముక్కలాగా కనిపిస్తూ ఉంది. అక్కడికి వెళ్ళి మనం గట్టిగా స్వామివారికి వినిపించేలాగా గట్టిగా అరిచి నమస్కారం చేసుకున్నట్టయితే కనుక ఆయన మన మాటని వింటాడని కూడా ఇక్కడ అంటున్నారు. మనం చూడొచ్చు, వెనక్కి వెళ్ళి కొండ భాగం కొంచెం చిన్న ముక్కలాగా మనకి కనిపిస్తుంది. ఇప్పుడు అంతా టెంపుల్స్ కట్టి ఇదంతా ఇల్లులు ఇవన్నీ కట్టేసుకున్నారు కాబట్టి మనకి కొండ అనేది కనిపించట్లేదు. ఒకప్పుడు అయితే కనుక ఇది చాలా ఒక పెద్ద గుట్ట అంటండి, లక్ష్మీనరసింహస్వామి అవతరించిన గుట్ట. సో ఇంకా ఇన్ని ఆలయ విశేషాలు ఉన్న ఈ లక్ష్మీనరసింహస్వామి హరే కృష్ణ స్వర్ణ మందిర్ని
మీరు తప్పకుండా హైదరాబాద్ వచ్చినప్పుడు విజిట్ చేయాల్సిన ముఖ్యమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటి అనమాట. సో వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.